సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ అంటే ఏంటి? ఎక్స్ ఫర్ జాంతియా. ఆవిడెవరు? కాక్టైల్. అది చెక్కేరు. మనసు బాధ తగ్గిస్తుంది. ఎవరు బాధ? మనసు బాధ. నాగా మనస బార్ అన్నట్టు వినపడ్డది. పీ ఫర్ పెప్సీ. ఏ దిల్ మాంగే మోర్. యా. థ్యాంక్ యూ. నా పెప్సీ అంటే చిన్నప్పుడు స్కూల్ దగ్గర 1 రూపీ పెప్సీలు అమ్మేవాళ్ళు, తెలుసా మీకు? అవి మీరు చదువుకున్నప్పుడు కూడా ఉన్నాయా? లేదు ప్రదీప్, మన ఇద్దరం ఒకటే క్లాస్. ఎన్నిసార్లు తప్పావమ్మా నువ్వు? లేదు, ఫస్ట్ అటెంప్ట్ పాస్. ఏది ఫస్ట్ క్లాసా? హలో, ఫస్ట్ క్లాస్ నేను కూడా ఫస్ట్ టైమే పాస్, కాపీ కొట్టి. From 13 years plus to all pass. ఏమిటమ్మా? From 13 years plus to all pass. సెకండ్ క్లాస్ 13 సార్లు చదివావా? ఆర్ ఫర్ రెడ్ బుల్. రెడ్ బుల్ ప్రదీప్ కి చాలా ఇష్టమైనది. ఏంటి రెడ్డా బుల్లా? ఏంటి రెడ్డా బుల్లా? రెండు. ఆ రెడ్ ఇస్ మై ఫేవరెట్ కలర్. ఓకే. తాగాలి తెలుగు గాలి, తాగాలి తాగి తెగ తూగాలి. ఈ ఫర్ ఎస్కో. ఒక స్టెప్ వేసుకో, ఒక స్టెప్ వేసుకో. ఏంటన్నా నీ బాధ నాకు అర్థం కాదు. ఏంటది? ఎస్కో అంటే ఏంటి? బ్రాండా? ఎస్ బ్రాండ్, కూల్ డ్రింక్ బ్రాండ్. జాన్, ఇది విన్నావా? నేను నమ్మలేకపోతున్నాను. ఎస్ ఫర్ స్లైస్. స్వీట్ గా ఉంటది నాలాగా. ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ ఎస్ ఫర్ స్ప్రైట్. సూటిగా చెప్పు, సుత్తి లేకుండా. ఏ స్కూల్ మీరు? కాలేజ్. ఇంటరా? 6th 7th చదివినా మధ్యలో? వెరీ గుడ్ అమ్మా. ఏం పేరు? శైలజ. శైలజ. నువ్వెందుకు ఇలా మారిపోయావు శైలజ? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ గా చెప్పారు. సో ఇప్పుడు మీకోసం ఒక అద్భుతమైన జోక్ చెప్పాలి కదా నేను. ఇప్పటి వరకు ఆ పాటలు ప్లే చేస్తున్నాడు అతనే సుబ్బారావు అని మా ఫ్రెండ్ అనమాట. ఆశ్చర్యపోయారా, చిరాకు పడ్డారు, అలా అరిచారు. ఓకే, మా ఈ సుబ్బారావు రోజు బస్సులో వెళ్తూ కండక్టర్ వచ్చి టికెట్ అన్నాడు. సుబ్బారావు బస్సులో కూర్చుని అనుమానంగా చూస్తున్నాడు. కండక్టర్ వచ్చాడు, ఇలా చేస్తున్నాడు ఏంటి అని చెప్పి డౌట్ వచ్చింది. బాబు టికెట్ తీసుకున్నావు? తీసుకోలేదు. తీసుకో అన్నాడు. ఎన్ని కావాలి అన్నాడు. సార్ 2 టికెట్లు. నువ్వు ఒక్కడే ఉన్నావు కదా, 2 ఎందుకన్నాడు. సార్ ఒకటి పోతే ఇంకోటి వాడతాను సార్. 2 పోతే ఏం చేస్తాను, నా దగ్గర బస్ పాస్ ఉంది సార్ అన్నాడు. వాడు కూడా మీలాగే అమాయకుడు పాపం కదా. మీరు అలాగే నటిస్తారు కదా ఇంట్లో. మేము పాస్ రెన్యువల్ చేయించుకోక ముందు కూడా పాస్ ఉందని చెప్తాం. మీరు అమ్మాయిలమ్మా, మీరు ఏం చెప్పినా నమ్ముతారు జనాలు. ఆ రైట్ మా ఒక్కరికే ఉంది కదా. అవునమ్మా, మీ ఒక్కరికే ఉంది. 33% రిజర్వేషన్. ఎస్. సో ఇలా మీకు ఎవరికైనా అమాయకులు కంటపడ్డారా? లేదా మీ ఉద్దేశంలో అమాయకులు అంటే ఏంటి? ఇమ్రాన్ హష్మి, సన్నీ లియోన్ ఫిలిమ్స్ చూడని వాళ్ళ అమాయకులు. నేను అంత పెద్ద అమాయకుడినా? కూర్చోము. మా ఫ్రెండ్ కి యాపిల్ ఫోన్ గిఫ్ట్ ఇస్తా అని చెప్పి యాపిల్ బాక్స్ లో యాపిల్ పెట్టించి ఆడుకున్నా మా ఫ్రెండ్. నేను మా అయ్యకి ఎగ్జామ్ రాసే ముందు అబ్బా 90 మార్కులు వస్తాయని చెప్పేసి స్కూటీ ఇప్పించుకున్నా. సరికి 0 వచ్చాయి. నాకు వస్తాయని నమ్మడం మా డాడీ అమాయకత్వం. నేను కాలేజ్కి వెళ్తున్నా అనుకోవడం మా మమ్మీ వాళ్ళ అమాయకత్వం. ఆంటీ ఇది విన్నారా? ఇవాళ ఇంటికి వెళ్ళక మాట్లాడతారులే అమ్మా. మా ఫ్రెండ్స్ చిట్స్ పెట్టింది తీసుకొని నేను రాసుకొని ఇస్తానని చెప్పి చిట్స్ నేను రాసుకున్నాక సార్కి వెళ్ళి అబ్బాయి చిట్టి పెట్టాడని చెప్పడం. ఇక్కడికి ఇంటర్వెల్. ఓకే, ఫస్ట్ హాఫ్ అయితే సెకండ్ హాఫ్ ఏంటి? అదే సెకండ్ హాఫ్. సార్కి పట్టియడం సెకండ్ హాఫ్ కదా. అబ్బా, కాలేజ్ లో లెక్చరర్ క్లాస్ చెప్తుంటే నేను వింటున్నా అనుకోవడం వాళ్ళ అమాయకత్వం. నువ్వు వింటున్నాను కూడా, నేను కాలేజీలో ఉన్నాను అనుకోవడం వాళ్ళ అమాయకత్వం. అమాయకురాలైన మా ఫ్రెండ్ ని పార్టీ ఇస్తా అబ్బా, గ్రాండ్ పార్టీ ఇస్తాను తీసుకెళ్లి బిల్లు వచ్చిన తర్వాత నేను అబ్బా ఫోన్ వచ్చింది నువ్వు బిల్లు కట్టేసి బయటికి రాని చెప్తా. ఆ ఫ్రెండ్ అబ్బాయి ఉంటాడు గ్యారంటీగా.
మా అమాయకుడు ఫ్రెండ్ ఎప్పుడు చూసినా బుక్కులు చదువుతూ ఉంటాడు. నా బర్త్డే పార్టీ అని చెప్పి వాటర్లో ఓట్కా కల్పించి సీరియల్లో క్యారెక్టర్ గురించి దేవుడిని దండం పెట్టుకోవడం అమాయకత్వం. ఏం పేరు? సాయి కుమార్. పోలీస్. ఏ సాయి కుమార్ గారు డైలాగ్ చెప్పు. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే నువ్వే 4 సింహాలు. మొత్తం డైలాగ్ విను. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే ఆ కనిపించని 4వ సింహరా పోలీస్. కనిపించే 4 పోలీస్. కనిపించే 4 సింహాలు పోలీస్ ఏమిట్రా? కనిపించే 3 సింహాలు ఉంటాయా? అవి చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలు. కనిపించిన 4వ సింహం ఉంది చూసావు, వేరా పోలీస్. ఇప్పుడు 3 ఉన్నాయి భయ్యా. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి 3 సింహాలు భయ్యా. కనిపించిన 4వ సింహం ఉంది, అది పోలీస్ అన్నమాట. ఓకే, ఓసారి అనుకుందాం ఎందుకైనా మంచిది. బాగా క్లారిటీగా వస్తా. రూపాయి బిల్ల ఉంటది, రూపాయి బిల్ల మీద తలకాయ అంటే 3 సింహాలు ఉంటాయా? అదేమో చట్టం, న్యాయం, ధర్మాల పేర్లు. ఆ ఇటు సైడ్ బిల్ల మీద ఏముంటది కదా, ఆ పోలీస్ అటు సైడ్ ఉంటాడు అనమాట. అది 3 సింహాలు ఉంటాయి. ఒకటి చట్టానికి, న్యాయానికి, ధర్మానికి 10 రూపాయలు. 10 రూపాయలు. కనిపించని 4వ సింహం మేరా ఈ ప్రదీప్. దామా ఇప్పుడు చెప్పమ్మా డైలాగ్. కనిపించే 3 సింహాలు చట్టానికి, ధర్మానికి, న్యాయానికి ఆవిడ ఆ సింహం ఇటు వేసుకుని, ఈ సింహం అటు వేసుకుని, మీకు ఎందుకు? నువ్వు చెప్పమ్మా. కనిపించే 3 సింహాలు చట్టానికి, ధర్మానికి, న్యాయానికి ప్రతిరూపాలైతే కనిపించిన 4వ సింహం వేరే పోలీస్. వాయిస్ బాగుంది, మీరు డబ్బింగ్ ట్రై చేయొచ్చు. అవి ట్రై చేస్తారంట ఆవిడ మైక్. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహం మేరా ఈ పోలీస్. కనిపించని 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి అయితే కనిపించే 4వ సింహం వేరే ప్రదీప్. వెరీ గుడ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అమాయకులు, నిజంగా అమాయకులు రా మీరంతా. కానీ ఏం చెప్పినా ఆ అబ్బాయి చెప్పింది అద్భుతంగా ఉంది. నేను బుక్స్ ముందడేసుకొని కూర్చున్నప్పుడు మా అమ్మాయి బాగా చదువుతుంది కదా, ఎందుకు డిస్టర్బ్ చేయడం అనేసి పని చెప్పకుండా మా అమ్మ పని చేసుకోవడం, మా అమ్మాయి యొక్క అయిపోయిందా? అమాయకురాలా. మా ఫ్రెండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ నుంచి ఇంటి దగ్గర డ్రాప్ చేసి రమ్మంటే నేను మాత్రం సినిమాకి తీసుకెళ్లి సినిమా అయిపోయినాక ఇంటి దగ్గర డ్రాప్ చేస్తే మా ఫ్రెండ్ నమ్మడం ఆమె అమ్మాయక. అయినా 7th క్లాస్ లో నీకు ఇవన్నీ ఎందుకమ్మా? ఇంటరా? ఓహో, నేను 8th ఎంటర్ అంటున్నావేమో అనుకున్నా నేను. కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళి మమ్మీకి ట్యూషన్కి వెళ్తున్నానని చెప్పి ఎక్స్ప్రెస్ గా షోకి వచ్చాను. నేను ట్యూషన్కి వెళ్తున్నాను అనుకోవడం మా అమ్మలో అమ్మాయికత్వం. ట్యూషన్ కూడా వెళ్తావా నువ్వు? ఏయ్, యు నాటి, కమ్ హియర్. సిగ్గుపడు ఒకసారి. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే నువ్వేమంటావు? సారీ, ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్. ఓన్లీ ఇప్పుడే ప్రపోజ్ చేపిద్దాం అనుకో, నీకు ఆల్రెడీ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. మీ ఇంట్లో వాళ్ళు చూస్తున్నారు ఎలాగో, నువ్వు ఇంటికి వెళ్ళాక. ఏం పేరు? లక్కీ. అమ్మాయి పేరు లక్కీయా? అమ్మాయి పేరు కాదు, నా పేరు లక్కీ. మీ పేరు లక్కీయా? నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉంది. ఆవిడ దగ్గర కూడా ఇలా సిగ్గుపడుతుంటా? ఆవిడ నార్మల్ గానే ఉంటాను ఇక్కడ. వేరే ఇంకా సిగ్గుపడక చచ్చిపోవాలి. చెప్పండి గజాల గారు. మా ఫ్రెండ్స్ అమాయకులు.
అయిపోయిందా? మా ఫ్రెండ్స్ అమాయకులు, ఎందుకంటే ఫోటో దింపుతానగానే స్టిల్ ఇస్తారు, కాకపోతే నేను సెల్ఫీ తీసుకుంటా. డాడ్ తో 500 తీసుకొని స్కాలర్షిప్ అప్లై చేయడానికి చేసుకుంటా అని చెప్పి 250 ఖర్చు చేసి స్కాలర్షిప్ 250 పెట్టి బయటికి వెళ్ళి ఖర్చు చేయడం. ఇవన్నీ వదిలే, స్కాలర్షిప్ స్పెల్లింగ్ చెప్పు. SSALO మైక్ ఆయనకి ఇచ్చి నువ్వు రానా? రండి మీరిద్దరు కూడా రండమ్మా. మంచి ఫీమేల్ ఓరియంటెడ్ సాంగ్ కి ఒక హీరోయిన్స్ లాగా డాన్స్ చేస్తారు మీ ముగ్గురు. మీరు ఇప్పుడు హీరోయిన్స్ గుర్తుపెట్టుకోండి. మ్యూజిక్. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు చాలా అద్భుతమైన ఆన్సర్లు ఇచ్చారు. ఇంత దారుణాన్ని దగ్గర నుంచి నేను ఇప్పటివరకు ఇప్పుడు చూడలేదు. జాన్, నేను నమ్మలేకపోతున్నాను మీరు ఇలా ఉన్నారు.